సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యుద్ధభూమిలో ఘోర సంగ్రామం జరుగుతోంది. ఇరుపక్షాల సేనలు ఒకరినొకరు చంపుకుంటున్నాయి, బాధపడుతున్నాయి. అక్కడక్కడ మీ సైనికులకు శత్రువులకు భయంకరంగా విచిత్రంగా యుద్ధం జరిగింది. వందల జంటల మధ్య యుద్ధం తీవ్రంగా జరిగింది. అది చాలా పెద్ద యుద్ధం. ఓ మహారాజా, తర్వాత దుర్యోధనుడు ప్రాసాయుధాన్ని ప్రయోగించి చేకితానుడి హృదయం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో చేకితానుడు తీవ్రంగా గాయపడ్డాడు. రథం మీద రక్తంతో తడిసి చీకట్లు క్రమి పడిపోయి మరణించాడు. చేకితానుడు మరణించటాన్ని చూసి పాండవ మహారథులు కోపించారు. విడివిడిగా అందరూ బాణవర్షాన్ని కురిపించారు. తర్వాత ధర్మరాజు 70 బాణాలతో చంద్రసేనుని కొట్టాడు. 9 బాణాలతో శల్యుడి సారథిని కొట్టాడు. 64 బాణాలు ప్రయోగించి ద్రుమసేనుని చంపేశాడు. ధర్మరాజు చేత తన చక్రరక్షకుడు మరణించడాన్ని చూసి శల్యుడు కోపించాడు. వేగంగా 25 బాణాలు ప్రయోగించి చేదీ దేశ వీరులను వధించాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో శల్యుడు ధర్మరాజును బాగా బాధిస్తున్నాడు. అప్పుడు సాత్యకి, భీమసేనుడు, నకుల సహదేవులు తమ రథాలతో శల్యుణ్ణి చుట్టుముట్టి బాణాలు ప్రయోగిస్తూ బాధించారు. ఓ మహారాజా, యుద్ధభూమిలో మరోవైపున పోరాడుతున్న అర్జున్ని అశ్వత్థామ, అతడి అనుచరుడు, తెగర్త దేశీయ మహారథులు అనేక లోక బాణాలు ప్రయోగించి తీవ్రంగా బాధించారు. అశ్వత్థామను ముందుంచుకొని నీ యోధులు రథాలతో అర్జునుడిని చుట్టుముట్టి యుద్ధం చేశారు. తర్వాత అర్జునుడు విజృంభించాడు. వంగిన కణుపులు గల బాణాలను ప్రయోగించాడు. మేఘుడు వర్షాన్ని పర్వతంపై కురిపించినట్లుగా బాణాలతో నీ సేనను కప్పివేశాడు. తర్వాత సురథుడు అశ్వత్థామను అడ్డుకొన్నాడు. ఇంతలో అశ్వత్థామ క్షత్రియులందరూ చూస్తుండగానే తనను ఎదిరించిన సురథుడిని బాణాలతో కప్పివేశాడు. ఆ సురథుడు పాంచాల దేశ వీరుడు, మహారథుడు. అతడు కూడా మేఘగర్జన చేసే రథంలో అశ్వత్థామపైకి దాడి చేశాడు. అందుకు అశ్వత్థామ కోపించాడు. సురథుడిని చూశాడు. వింటినారిని సంధించి తీక్ష్ణమైన బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం అతివేగంగా సురథుడి హృదయాన్ని చీల్చి లోపలికి దిగబడిపోయింది. దాంతో సురథుడు మరణించి నేల మీద పడిపోయాడు. తర్వాత అశ్వత్థామ తన రథాన్ని ఎక్కి మరోవైపున గల సంసప్తకులను పిలిచి వారితో కలిసి మళ్ళీ అర్జునుని ఎదిరించాడు. అప్పుడు మధ్యాహ్న కాలం అయింది. ఆ సమయంలో వారికి అర్జునుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఓ మహారాజా, యుద్ధభూమిలో ఒకవైపున దుర్యోధన, దృష్టద్యుమ్నులు గొప్పగా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు రణభూమి బాణాలతో, శక్తులతో నిండిపోయింది. మహారాజా, యుద్ధభూమిలో నీ సైనికులు శల్యుణ్ణి ముందు ఉంచుకున్నారు. అమిత వేగంతో పాండవుల మీద విరుచుకుపడ్డారు. పాండవ వీరులు కృష్ణార్జునులు చూస్తూ ఉండగానే భీముడు వారిస్తూ ఉన్నా సరే శల్యుడి యొక్క పరాక్రమానికి తట్టుకోలేక యుద్ధభూమిలో నిలబడలేకపోయారు. తర్వాత ధర్మరాజు శల్యుడి చేతిలో తమ సైన్యం నాశనమైపోవటాన్ని చూసి ఎంతో కోపించాడు. ఎంతో పౌరుషాన్ని వహించి విజయమో వీరమరణమో అని నిశ్చయించుకొని శల్యుణ్ణి ఎదిరించాడు. తన సోదరును శ్రీకృష్ణుణ్ణి సాత్వికని పిలిచి ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ వీరులారా, భీష్మద్రోణ కర్ణుడు ఇతర రాజులు కౌరవపక్షంలో యుద్ధం చేసి మరణించారు. అప్పుడు మీరంతా ఉత్సాహాన్ని చూపించి, పౌరుషాన్ని చూపించి మీ పనులను చక్కగా నిర్వర్తించారు. భాగో వసిష్ఠయే కోయం మమ శల్యో మకారతక శోకమద్య యుధాచేతుం
సోఖమద్యయుధాజేతుం ఆశంసే మద్రకాధిపం ఆశంసే మద్రకాధిపం. ఇక నా భాగం మాత్రమే మిగిలింది. నా కోసమే ఈ శల్యుడు మిగిలిపోయాడు. ఇతడు నేను జయిస్తానని భావిస్తున్నాను. ఈ విషయంలో నా మనస్సులో ఉన్నటువంటి ఒక మాట మీకు చెబుతున్నాను, వినండి. ఈ యుద్ధంలో నకుల సహదేవులు నాకు రథచక్ర రక్షకులుగా ఉంటారు. వారు ఇంద్రుడికి కూడా అజేయులు. వారు జయించరాని వారు. నకుల సహదేవులు చక్కగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తారు. గౌరవించదగినవారు, సత్యమైన ప్రతిజ్ఞ గలవారు. వారు నా కోసం తమ మామ అయిన శల్యుడితో తప్పకుండా యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో శల్యుడు నన్నైనా చంపుతాడు, లేదా నేనైనా శల్యుడిని చంపుతాను. ఓ లోకవీరులారా, నేను క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను. నా భాగాన్ని పూర్తి చేయాలని విజృంభిస్తాను. ఈ యుద్ధంలో నాకు విజయమో వీరమరణమో కలగాలి అనే లక్ష్యంతో నేను శల్యుడితో యుద్ధం చేస్తాను. నా రథంలో ఎక్కువగా అస్త్రాలు, ఇతర సామగ్రిని ఏర్పాటు చేయండి. సాత్యకి నా రథం యొక్క దక్షిణ చక్రాన్ని రక్షిస్తూ ఉంటాడు. దృష్టద్యుమ్నుడు ఉత్తర చక్రాన్ని రక్షిస్తూ ఉంటాడు. అర్జునుడు నా వెనుక భాగంలో ఉంటాడు. భీముడు నా ముందు భాగంలో ఉండి రక్షిస్తూ ఉంటాడు. ఇలా నేను చక్కని వ్యూహంతో శల్యుడి మించిపోతానేను అన్నాడు. వెంటనే సోదరులు ఆ మాటలు విని ధర్మరాజు చెప్పినట్టుగానే నడుచుకున్నారు. ఆ మాటలు విని పాండవసేనకు, విశేషించి పాంచాల, సోమక, మత్స్య వీరులకు ఎంతో ఆనందం కలిగింది. తర్వాత ధర్మరాజు శల్యుణ్ణి ముట్టడించాడు. పాంచాల వీరులు శంఖాలు, బేరులు, వందల రకాల ఇతర వాద్యాలను మ్రోగిస్తూ సింహనాదాలు చేశారు. తర్వాత భీముడు ఒక క్షురప్రాన్ని ప్రయోగించి దుర్యోధనుడి సారథి శిరస్సును ఖండించాడు. దుర్యోధనుడి రథాశ్వాలు రథాన్ని తీసుకొని నలుదిక్కులకు పరిగెత్తాయి. అది చూసి నీ సైనికులకు ఆహాకారాలు చేశారు. అశ్వత్థామ నీ పుత్రుణ్ణి రక్షించాలని వేగంగా అటు పరిగెత్తాడు. కృపాచారి కృతవర్మలు కూడా నీ పుత్రుని రక్షించాలని వేగంగా వచ్చారు. అక్కడ వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, మహారాజా, రణభూమిలో శల్యుడు సింహంలాగా గర్జించాడు. శల్యుడి యొక్క ఆత్మబలం సంపన్నుడు, క్షత్రియుల్లో అంతా శ్రేష్ఠుడు. మేగుడిలాగా బాణవర్షాన్ని క్షత్రియ వీరులపై కురిపించాడు. 10 బాణాలతో సాత్యకిని కొట్టాడు. 3 బాణాలతో భీముణ్ణి సహదేవుణ్ణి గాయపరిచాడు. వేగంగా ధర్మరాజును బాధించాడు. ధర్మరాజుతో యుద్ధానికి దిగిన శల్యుణ్ణి చూసి భీముడు, సాత్యకి, నకుల సహదేవులు తమతో యుద్ధం చేయమని శల్యుణ్ణి పిలిచారు. శల్యుణ్ణి వారిస్తూ బాణాలతో కొట్టి ధర్మరాజును రక్షిస్తుండగా ధర్మరాజు శల్యుణ్ణి ఎదిరించాడు. అప్పుడు మద్రరాజు అయిన శల్యుడు ఎన్నో బాణాలను ప్రయోగించాడు. 2 బాణాలతో ధర్మరాజు ధనస్సును ముక్కలు చేశాడు. ధర్మరాజు అప్పుడు భయంకరమైన మరొక ధనస్సును పట్టుకున్నాడు. మద్రరాజు 4 బాణాలు ప్రయోగించి ధర్మరాజు 4 గుర్రాలను కూడా చంపేశాడు. పాండవ యోధులను నాశనం చేయడానికై పూనుకున్నాడు. శల్యుడు ఇలా ధర్మరాజును ఓడిస్తూ ఉండటాన్ని చూసి భీముడు కోపించాడు. ఒక వేగవంతమైన బాణంతో అతడి యొక్క ధనస్సును భగ్నం చేశాడు. 2 బాణాలు ప్రయోగించి శల్యుణ్ణి గాయపరిచాడు. మరొక బాణంతో శల్య సారథి శిరస్సును ఖండించాడు. శల్యుడి 4 గుర్రాలను కూడా వేగంగా వధించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడి పనులను స్మరిస్తూ ఇక నా భాగమే మిగిలింది అని భావించాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారంగా శల్యుడిని చంపాలని సంకల్పించుకున్నాడు.
వెంటనే ధర్మరాజు ఒక శక్తిని పట్టుకున్నాడు. అది మణులు బంగారమయ దండంతో కూడింది, బంగారంలాగా ప్రకాశిస్తుంది. ధర్మరాజు దాన్ని ధరించి లోపల ఎంతో కోపించాడు. కళ్ళు పెద్దగా చేసి శల్యుని చూశాడు. శల్యుణ్ణి ధర్మరాజు పవిత్రమైన అంతఃకరణం గలవాడు, పాపరహితుడు. అలాంటి అతడే రోషంగా చూసిన గాని శల్యుడి మాడి మైసైపోలేదు. అది నాకెంతో ఆశ్చర్యం కలిగింది. అంటే ధర్మరాజు చూసిన చూపుకి నిజంగా శల్యుడు మాడిపోవలసిందే కదా, అది ఎంతో ఆశ్చర్యం కలిగించింది అని అంటున్నాడు. తర్వాత ధర్మరాజు ప్రకాశించే శక్తిని మద్రరాజు మీదుగా బలంగా ప్రయోగించాడు. అది నిప్పు కణాలను వెదజల్లుతూ ప్రళయకాలంలో ఆకాశం నుండి క్రింద పడే పెద్ద ఉల్కలాగా వేగంగా దూసుకొని వచ్చి శల్యుడి మీద పడింది. దాన్ని అందరూ అక్కడ ఉండేటువంటి కౌరవ వీరులందరూ చూశారు. ఆ శక్తిపాశం చేతిలో గల కాళరాత్రిలాగా ఉంది, ఉగ్రరూపం కలిగిన యముడి ధాత్రిలాగా ఉంది, భయంకరమైన బ్రహ్మదండంలాగా ఉంది. అలాంటి అమోఘమైన శక్తిని ధర్మరాజు ఎంతో బలంగా ప్రయోగించాడు. పాండవులు ఆ శక్తిని చందనం, మాల, అగ్రాసనం, పాన భోజనాలతో పూజించారు. అది ప్రళయకాల సంవర్తకాగ్నిలాగా ప్రకాశిస్తుంది. అథర్వాంగీరస మంత్రాలతో ప్రకటమైన కృత్యలాగా ఉంది, భయంకరంగా ఉంది. అది భూమి, అంతరిక్ష, జలాశయ ప్రాణులను కూడా ఆ శక్తి చంపేస్తుంది. దాన్ని త్వష్ట విశ్వకర్మ శంకరుడి కోసం తయారు చేసినటువంటిది. దానికి చిరుగంటలు, పతాకాలు కూడా ఉన్నాయి. అది మణిమయ వజ్రాలతో కూడి ఉంటుంది. దానికి వైడూర్యమణులు కూడా పొదగబడి ఉన్నాయి. దానికి బంగారుమయమైనటువంటి దండం ఉంది. దాన్ని విశ్వకర్మ ఎంతో శ్రద్ధతో తయారు చేశాడు. అది బ్రహ్మద్వేషులను అంతం చేయడంలో అమోఘమైన ప్రభావం కలది, ఎంతో వేగం కలది. ఆ శక్తిని ధర్మరాజు శల్యుణ్ణి చంపటానికి ఘోరమైనటువంటి మంత్రాలతో దానంతా మంత్రించి ప్రయోగించాడు. చూడండి, రుద్రుడు అంధకాసురుడిపై ప్రాణహారకమైనది బాణాన్ని ప్రయోగించినట్టుగా ధర్మరాజు ఎంతో కోపంతో ఆ శక్తిని శల్యుడిపైకి ప్రయోగించాడు. శల్యుడితో, ఓరి పాపి, ఇక నువ్వు మరణించినట్లే అని గర్జించాడు. స్ఫురత్ప్రభామండల మంశుజాలై, స్ఫురత్ప్రభామండల మంశుజాలై ధర్మాత్మనో మద్ర వినాశకాలే, ధర్మాత్మనో మద్ర వినాశకాలే పురత్రయ ప్రోత్సరణే పురస్తాత్ మాహేశ్వరం రూపమభూత్ తదానిం, మాహేశ్వరం రూపమభూత్ తదానిం. మద్రరాజును చంపే సమయంలో ధర్మరాజు రూపం పూర్వం త్రిపురాసుర సంహారంలోని శివుడి రూపంలాగా ఉంది. ధర్మరాజు యొక్క శరీర కాంతులతో ప్రభామండలం ప్రకాశిస్తోంది. ఎవరూ ఎదిరించడానికి శక్యం కాని శక్తిని ధర్మరాజు ఎంతో బలంగా ప్రయోగించాడు. హవనం చేయబడినటువంటి ఘృతధారను గ్రహించి అగ్ని ప్రజ్వలించినట్లుగా శల్యుడు ఆ శక్తిని ఎదుర్కోవాలని గర్జించాడు. కానీ ఆ శక్తి అంతలోనే ఆయన విశాలమైన వక్షస్థలాన్ని ఛేదించింది. ఆయన కీర్తినంతా దగ్ధం చేస్తూ జలంలాగా వెనక్కు తిరగకుండా, జలం దూసుకొని పోతుంటే మళ్ళీ వెళ్ళదు, వెనక్కి తిరగదు, భూమిలోకి దూసుకొని పోయింది. తీవ్రమైన గాయాల వల్ల శల్యుడు ముక్కు, కళ్ళు, చెవులు, ముఖం నుండి రక్తం కారింది. రక్తంతో శల్యుడి శరీరం అంతా తడిసిపోయింది. అప్పుడు శల్యుడు
కార్తికేయుడు దెబ్బతీసిన మహాక్రౌంచ పర్వతంలాగా యుద్ధభూమిలో కంపించాడు. మహాత్ముడైన శల్యుడు ఇంద్రుడి ఐరావతం వంటివాడు. ధర్మరాజు అలా కవచాన్ని త్యజించగానే శల్యుడు వజ్రాయుధం దెబ్బతిన్న గిరిశిఖరంలాగా ధర్మరాజు ఎదుటే రథం మీద నుండి నేల మీద పడి అట్లనే కొట్టుకుంటూ మరణించాడు. ధర్మయుద్ధంలో ధర్మరాజు చేతిలో అలా మరణించిన శల్యుడు యజ్ఞంలో యథావిధిగా హవిస్సును పొందాడు. శాంతించిన స్విష్టకృత్ అనే అగ్నిలాగా రణభూమిలో శాంతించాడు. శక్తి శల్యుడి హృదయాన్ని చీల్చివేసింది. ఆయుధాలు, ధ్వజాలు చిన్నాభిన్నమైపోయాయి. శల్యుడు మరణించాడు. అయినప్పటికీ శల్యుడిని ఆ కళ విడిచిపెట్టలేదు. తర్వాత ధర్మరాజు ఇంద్రధనస్సులాగా కాంతివంతమైన ధనుస్సును తీసుకున్నాడు. సర్పసంహారం చేసే గరుడులాగా పదునైన బాణాలతో శత్రువులను శరీరాన్ని నాశనం చేశాడు. క్షణకాలంలో రణభూమిలో శత్రు సంహారం చేశాడు. ధర్మరాజు బాణాలతో ఆవరించబడిన నీ సైనికులను వాళ్ళందరికీ కూడా ఏమీ కనిపించలేదు. ఒకరినొకరు గాయపరుచుకొని ఎంతో బాధపడ్డారు. శరీరం నుండి రక్తం కారుతూ ఉండగా వారు తమ ఆయుధాలను, జీవితాన్ని కూడా విడిచిపెట్టారు. శల్యుడు నేలకూలగా శల్యుడి తమ్ముడొచ్చాడు. అతడు సకల గుణాల్లోనూ సోదరుడితో సమానమైనటువంటి వాడు. అతడు రథాన్నెక్కి ధర్మరాజును ఎదిరించాడు. తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని శల్య సోదరుడు నేరుగా అనేక బాణాలతో ధర్మరాజును గాయపరిచాడు. ధర్మరాజు వేగంగా 6 బాణాలను ప్రయోగించి అతడిని హింసించాడు. 2 క్షురాలు ప్రయోగించి అతడి ధనస్సును, ధ్వజాన్ని ముక్కలు చేశాడు. తర్వాత దృఢమైన పదునైన బల్లంతో శల్య సోదరుడి శిరస్సును ఖండించాడు. అప్పుడు అతడి శిరస్సు రథం నుండి క్రింద పడింది. అది చూసిన నీ సైన్యం చెదిరిపోయింది. శల్యుడి తమ్ముడు విచిత్రమైన కవచంతో శోభిల్లుతూ ఉన్నాడు. అతడు మరణించగానే కౌరవ సేనలు ఆహాకారాలు చేస్తూ యుద్ధభూమి నుండి పారిపోయారు. మహారాజా, నువ్వు నీ పుత్రులతో కలిసి చేసిన దురాలోచన వల్లనే ఇలా ఘోరమైన యుద్ధం రణభూమిలో జరిగింది. ధర్మరాజు చేతిలో శ్రేష్ఠుడైన శల్యుడు మరణించాడు. అప్పుడు పాండవులందరూ ఒకచోట చేరి ఎంతో ఆనందించారు, శంఖాలు పూరించారు. శల్యుడి వధించినందుకు పాండవులందరూ ధర్మరాజును స్తుతించారు. అప్పుడు భూమి ప్రతిధ్వనించేలాగా ఎన్నో వాద్యాలను వాయించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 18, 19వ అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, శల్యుడు ధర్మరాజు చేతిలో మరణించాడు. తర్వాత అతడి అనుచరులైనటువంటి 700 మంది రథికులు కౌరవసేన నుండి పారిపోయారు. ఆ సమయంలో దుర్యోధనుడు యుద్ధభూమిలో పర్వతం వంటి ఏనుగునెక్కి ఉన్నాడు. గొడుగును ధరించున్నాడు. సేవకులు వింజామరాలు వీస్తూ ఉండగా యుద్ధభూమికి వచ్చాడు. అప్పుడు యుద్ధభూమి నుండి మద్రదేశీయ వీరులు పారిపోతున్నారు. వారిని చూసి దుర్యోధనుడు కంగారు పడ్డాడు. వెళ్ళకండి, మీరెందుకు పారిపోతున్నారు, పారిపోకండి అని వారిని వారించాడు. యుద్ధభూమిలో నిలబెట్టడానికి చాలా ప్రయత్నించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.